హాయ్ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ మల్లేశ్వరి మల్టీ స్టార్ మీ ముందుకు వచ్చేసింది. ఇప్పుడు ఈరోజు మా ఇంట్లో కర్రీ ఏమిటో తెలుసుకుందామా. మరి ఈరోజు ఇదిగోండి గోరుచిక్కుడుకాయలు పులుసు పెడుతున్నానండి. గోరుచిక్కుడు దీంట్లో కావాల్సినటివి ఒక మామిడికాయ వేస్తానండి. నేను గోరుచిక్కుడు పులుసులోకి మామిడికాయ కూడా వేస్తే మంచి టేస్టీగా ఉంటుంది. ఒక ఉల్లిపాయ తీసుకున్నాను, పెద్ద టమోటా, 2 పచ్చిమిరపకాయలు. ఇది చూడండి, ఇవి చిట్టి టమోటాలు. ఇవి మా అక్కయ్య వచ్చింది ఊరి నుంచి, రాజంపేట నుంచి. అక్కడ ఇవి బాగా దొరుకుతాయండి. వాళ్ళ ఊరి దగ్గర ఓబులవారిపల్లి వాళ్ళది. అక్కడ వాళ్ళ ఇంటి పక్కన పెద్ద చెట్టు, 4-5 చెట్లు ఉన్నాయి. దాని నిండా అసలు కాయలు చాలా ఉన్నాయండి. ఇవి తీసుకొచ్చింది. అందరూ వచ్చిన వాళ్ళు, మా వదిన వాళ్ళు కొంచెం, మేము కొంచెం తీసుకున్నాము. అన్నీ పాడైపోయినాయి. కవర్లో తెచ్చేటప్పటికి అన్నీ పాడైపోయినాయి. ఇవి పులుపు ఎక్కువ ఉంటాయి. ఇవి కూడా వంటల్లో వేసుకుంటే బాగా టేస్ట్గా ఉంటాయండి. పప్పులోకి, పులుసులోకి వాడతారు. ఇదేనండి, దీనికి కావాల్సినవి చూసేస్తాం కదా. ఇప్పుడు చింతపండు ముందుగానే నానబెట్టి పెట్టేసుకున్నాను. మామిడికాయ వేస్తాం కదా, అందుకనేసి. ఇది అంటు మామిడండి, పెద్ద పులుపు ఉండదు. అందుకనేసి చింతపండు పులుసు రెడీ చేసేస్తాం. పులుసు రెడీ చేసేసుకున్నామండి. ఇప్పుడు ఈ పులుసులో ఉప్పు కారం వేసేసుకుందాం. పసుపు, ఉప్పు, కారం వేసేస్తాను. పసుపు, కారం, ఉప్పు. పులుసు పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని స్టవ్ వెలిగించేసుకుందామండి. స్టవ్ వెలిగించుకున్నాక గిన్నె వేడెక్కిందండి. ఇప్పుడు ఆయిల్ వేసేసుకుందాం. ఆయిల్ వేసేసాను. ఈ గ్లాసు స్టవ్, ఈ గ్యాస్ పొయ్యి గాజుదైతే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలండి. మనం చాలా జాగ్రత్తగా వాడుకోవాలి దీన్ని కూడా. ఈ గాజు ఒకసారి నాకైతే చాలా గండం గడిచిందండి నాకు ఈ పొయ్యి వల్ల. ఈ స్టవ్ ఏం చేస్తుందంటే, ఒకసారి నేను అప్పుడు దాకా ఇక్కడే గ్యాస్ పొయ్యి దగ్గరే పని చేసుకుంటా ఉన్నాను. అప్పుడే బయటికి వెళ్ళాను, పని అయిపోయింది, బయటికి వెళ్ళాను. ఈ గాజు ఉంది కదా, ఈ గాజు ఇది బాగా బద్దలు పగిలిపోయిందండి. ఇది గాజు ముక్కలైతే బాగా ఎగిరి పడిపోయింది. అదే నేను ఇక్కడే కానీ ఉండుంటే నా చేతులకంతా గుచ్చుకొని పోయిండేటివి. అసలు ఈ చేతులు అసలు దేనికి పనికొచ్చేటివి కాదు. ఆ రోజు మటుకు నాకు పెద్ద గండం గడిచింది. అసలు అలా జరుగుతుంటాయి ఈ స్టవ్లు. కాస్త ఎవరైనా ఈ స్టవ్లు ఉండేవాళ్ళు జాగ్రత్తగా ఉండండి, వాడుకోండి. అది ఇప్పుడు హీట్ అయిపోయిందండి ఆయిల్. ఇప్పుడు దీంట్లో పోపు గింజలు వేసేసుకుందాం. రమ్మాత గింజలు, ఆవాలు, జీలకర్ర, మెంతులు,
మెంతులు వేసేసాను, మీకు కనిపించలేదా? చూడండి. వేగిపోయినాయండి. ఇప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసేసుకున్నాం. ఇవి టమోటాలు, చిట్టి టమాటాలు కదా, ఇలాగే వేసేసుకున్నాం. పెద్ద టమోటా ఉంది కదండి, అది మటుకు ముక్కలు చేసుకున్నాను, వేసేసాను. వేగినాయండి, బాగా మగ్గింది టమోటా, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ. ఇప్పుడు కరివేపాకు వేసేస్తున్నాం. కరివేపాకు వేసేసాను. ఇప్పుడు ఏంటంటే పులుసు పోసేసుకున్నాము. వేసేసానండి పులుసు. కొంచెం నీళ్ళు పోసేసుకుందాం పులుసులో, మనకు కావాల్సిన వరకు వేసేసానండి. ఇప్పుడు గోరుచిక్కుడుకాయలు ముందుగానే ఉడికిచ్చి పెట్టుకున్నానండి కాస్త, ఇవి వేసేసుకుందాము పులుసులో. ఇదిగోండి మామిడి ముక్కలు, ఇవి అంటు మామిడికాయ కాబట్టి ఇది ఇలాగే పెద్ద ముక్కలుగా చేసుకొని ముందుగానే వేసేసుకుంటున్నానండి. ముక్క ఇది చెదరదు, అందుకని వేసేస్తున్నాను. వేసేసుకున్నాం. ఇది ఇంకా మూత పెట్టేసుకుందామండి. 10 నిమిషాలు బాగా ఉడకనిద్దాం. చూసేస్తామండి, పులుసు 10 నిమిషాలు అయిపోయింది. చూసారా, ఉడికిందండి, అలా ఉడికిపోయింది. ఇప్పుడు చూసేస్తాము. బాగుందండి, ఉప్పు కూడా సరిపోయింది, కరెక్ట్గా ఉంది. ఇప్పుడు ఇది ఒక గిన్నెలోకి తీసేసుకుందాము. స్టవ్ ఆఫ్ వేసేసుకుందామండి. స్టవ్ తీసేస్తున్నాను. రెడీ అయిపోయిందండి గోరుచిక్కుడుకాయ మామిడికాయ పులుసు. మీరు కూడా ట్రై చేస్తారా? మరి బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసేసేయండి. ఓకేనా?